ఇండియాతో ట్రేడ్ వేళ పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ పైన అమెరికా రిలీజ్ చేసింది మ్యాప్లో ఆసక్తికరంగా పీఓకే మరియు ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక మ్యాప్లో రెండు ప్రాంతాలను ఇండియాలో భాగంగానే అమెరికా చూపించింది. పీఓకే తమదేనని పాకిస్తాన్ వాదిస్తూ ఉండగా ఆక్సియా చిన్ తమదేనంటూ చైనా వాదిస్తుంది. ఇక త్వరలో కశ్మీర్ పాకిస్తాన్ది అవుతుంది అంటూ ఇటీవలే పాక్ పీఎం షరీఫ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇక రెండు దేశాలకు పాక్ ఇచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇక పీఓకే భారత్ సొత్తు అని మ్యాప్తో బదులిచ్చింది అమెరికా. అమెరికా తీరుపైన ఇటు తీవ్రంగా చైనా మరియు పాకిస్తాన్ మండిపడుతుంది. ఇక పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకుంటే మద్దతుగా నిలుస్తాము అంటూ అమెరికా తెలపడం జరిగింది. ఇక మొదటిసారిగా పీఓకేను ఇండియాలో భాగంగా ఇటు అమెరికా అంగీకరించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అంశం అయితే ఇటు పీఓకే ఇటు పాకిస్తాన్ మరియు చైనా తీవ్రంగా కూడా మండిపడుతూ ఉన్నాయి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఇండియాతో ఇటు ట్రేడ్ వేళ అమెరికా పాకిస్తాన్కి ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అమెరికా సంబంధించినంత వరకు ఏదైతే పాక్ పిఎం షరీఫ్ వ్యాఖ్యల అనంతరం కూడా కాశ్మీర్ భారత్ నుంచి అది పాకిస్తాన్ లో కలుస్తుందంటూ కూడా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. అది కొన్ని గంటల గడవక ముందు అమెరికా షాక్ ఇచ్చిందని చెప్పాలి. అమెరికా పూర్తిగా కూడా పాకిస్తాన్ తో పాటు చైనా కూడా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కూడాను పీఓకే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను గుర్తిస్తూ అధికారిక మ్యాప్ విడుదల చేసి గట్టి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అమెరికాకి భారత్ కి మధ్యన కుదిరినటువంటి తాత్కాలిక వాణిజ్య ఒప్పందాల సందర్భంగా అమెరికా అధికారిక మ్యాప్ విడుదల చేసింది. మరీ ముఖ్యంగా చైనా ఆక్రమించినటువంటి అయన్చిన్, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా భారత్ లోనే ఉన్నట్టుగా పూర్తిగా అధికారిక మ్యాప్ విడుదల చేసడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. నేపథ్యంలో చైనా అటు పాకిస్తాన్ అగ్రరాజ్యం పైన తీవ్రంగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అమెరికా మరీ ముఖ్యంగా ఈ మ్యాప్ విడుదలతో ఒక్కసారిగా గట్టి హెచ్చరిక పంపించిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైన వివాదాస్పద ప్రాంతంగా చిత్రీకరించాలని పాక్ చాలా కుట్రలు పూరుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏదైతే పెద్దనగా ఉన్నటువంటి అమెరికా అధికారిక మ్యాప్ లో భారత్ లో పీఓకేతో ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నట్టుగా గుర్తించి మ్యాప్ విడుదల చేయడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పాక్ సంబంధించినంత వరకు పీఓకే ఆక్రమిత కాశ్మీర్ ని పూర్తిగా భారత్ స్వాధీనం చేసుకుంటే అమెరికా దానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా మద్దతు ఇస్తా ఉంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ కూడా కంగు తినేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకవైపు చైనాకు సంబంధించి ముంచెన్ లాంటి ప్రాంతాలు కూడా భారత్ లో ఉన్నటువంటి పరిస్థితి. అది చైనా కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్. వీటన్ని ప్రాంతాలను కూడా భారత్ కైవసం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మద్దతు తెలుపుతా ఉంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా రెండింటి మధ్య కూడా ఉన్నటువంటి చైనా గానీ పాకిస్తాన్ గానీ పూర్తిగా డైనమాలకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా భారత్ కి అమెరికాకు ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఒప్పందాల నేపథ్యంలో కొంత ఈ రెండింటి మధ్యన దౌత్య ఒప్పందాల మధ్యన కొంత గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో చైనా అనేక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ పిఎం పర్యటన చేస్తూ పర్యటనలో భాగంగా నవాజ్ షరీఫ్ పూర్తిగా కాశ్మీర్ నే పాకిస్తాన్ లో కలిపేస్తున్నాము, పాకిస్తాన్ గా తయారవుతుందంటూ కూడా చెప్పి తీవ్రతర వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలు గడవక ముందే పాక్ ఏదైతే మ్యాప్ విడుదల చేయడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భారత్ కి మద్దతు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. అంతర్జాతీయ వేదికల పైన పాకిస్తాన్ వివాదాస్పద ప్రాంతంగా ఏదైతే కాశ్మీర్ ఉందంటూ కూడా అంతర్జాతీయ వేదికలపై చెప్పేటటువంటి పరిస్థితి. దాన్ని పూర్తిగా కూడా అంతర్జాతీయ వేదికలపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పెద్దనగా ఉన్నటువంటి అమెరికా ఇటువంటి చర్యలకు దిగడం ఒక్కసారిగా భారత్ కు మద్దతు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ డిప్లొమాటిక్ షాక్ ఇచ్చిందో అమెరికా, ఇది కేవలం ఇప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్ కోసమేనా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారత్ కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఏదైతే భారత్ పెద్దనగా ఉన్నటువంటి అమెరికా పెద్దనగా ఉన్నటువంటి నేపథ్యం భారత్ కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల మధ్య ఏదైతే నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయంగా భారత్ స్థాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి పరిస్థితుల్లో భారత్ యొక్క అవసరాలు అమెరికాకి గుర్తున్నటువంటి నేపథ్యం.
ఈ నేపథ్యంలో భారత్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి, దాంతో పాటుగా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలతో పాటుగా ట్రేడ్ ఒప్పందాలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏదైతే పాత భారత్ మ్యాప్ విడుదల చేసి చైనాకి గాని, ఒకవైపు చైనా గాని పాకిస్తాన్ గాని భారత్తో యుద్ధానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా చైనాతో పాటుగా పాకిస్తాన్ కూడా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. భారత్ కి ఒకవైపు రష్యాతో పాటుగా మిగిలిన దేశాలు ఏవైతే అండదండలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా కూడా భారత్ కి ఒక్కసారి మద్దతు ఇవ్వదు. ఆ మద్దతుతో పాటుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని పూర్తిగా ఆక్యుపై చేసుకునే భారత్ ఆక్యుపై చేసుకుంటే ఖచ్చితంగా దానికి మద్దతు ఉంటుందంటూ కూడా చెప్పడంతో పూర్తిగా డైనమాలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఏదైతే పాక్ సంబంధించి ఆర్మీ జనరల్ ఇప్పటికే పలుమార్లు అమెరికాలో పర్యటించడం, అమెరికాలో ఏదైతే పూర్తిగా కూడా ఒప్పందాలకు సంబంధించి కానీ అమెరికాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలంటూ కూడా అనేక ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం. ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టేటటువంటి సిచ్యువేషన్ అయితే నిన్న ఈ ఒక్కసారి ఈ మ్యాప్ విడుదల చేయడంతో కనిపించిందని చెప్పొచ్చు. భారత్ అంటే మరి ఇప్పుడు చైనా మరియు పాకిస్తాన్ కలిసి ఇటు అంతర్జాతీయ వేదికలపైన అమెరికాని క్వశ్చన్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అమెరికా ప్రపంచంలోనే అమెరికా పెద్దనగా ఉన్నటువంటి నేపథ్యం. అమెరికాతో గత కొంతకాలం నుంచి కూడా పాక్ ఆర్మీ జనరల్ అక్కడే ఉండేటటువంటి సిచ్యువేషన్. అక్కడ సత్సంబంధాలు మెయింటైన్ చేయడంతో పాటుగా కీలక ఒప్పందాలు చేసుకోవడానికి అనేక పరిణామాలు ఏదైతే భారత్ పైన అక్కసు కక్కినటువంటి పరిస్థితి అమెరికా దగ్గర. ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే అమెరికా ఇప్పటిదాకా కూడా పాక్ పిఓకేకి సంబంధించినంత వరకు ఏ దేశం కూడా భూభాగాన్ని భారత్ లో ఉందంటూ కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి. కాశ్మీర్కి సంబంధించినంత వరకు కూడా వివాదాస్పద భూమిగానే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఏదైతే భారత్ పాత మ్యాప్ ఏదైతే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా చైనాలో ఉన్నటువంటి చియాంగ్ లాంటి ప్రాంతాలను కూడాను భారత్ లో ఉన్నవే అంటూ కూడా మ్యాప్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే భారత్ కు ఉన్నటువంటి భారత్ కి ఎంత అమెరికా మద్దతు ఇస్తుందో ఈ ఒక్క మ్యాప్ తోటి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు కూడా వివాదాస్పద భూమిగా కొంతకాలం నుంచి చూపిస్తూ చైనాతో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. భారత్ కు సంబంధించినంత వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనాతో పాటుగా కొన్ని రహదారుల ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యం. పూర్తిగా కూడా చైనా సంబంధించినంత వరకు కూడా పాక్ కి అనేకంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో కవ్వింపులకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే సింధూర్ లాంటి అటాక్ జరిగినప్పటికీ కూడా కుక్కతోక వంకర అన్న మాదిరిగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ పైన పోస్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ వేదికలపై పూర్తిగా అక్కసు కక్కుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా మొట్టమొదటిసారిగా పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పూర్తిగా కూడా భారత్ లో ఉన్నది అంటూ కూడా గుర్తించి మ్యాప్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ తో పాటు చైనా కూడా చెంపపెట్టుగా మారినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పాక్ ని ఆక్యుపై చేసుకుంటే అమెరికా మద్దతు ఇస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా డైనమాలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇండియాతో ట్రేడ్ వేళ ఇటు పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ పైన అమెరికా రిలీజ్ చేసిన మ్యాప్ లో ఆసక్తికరంగా పిఓకే మరియు ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక మ్యాప్ లో 2 ప్రాంతాలను ఇండియాలో భాగంగానే అమెరికా చూపించింది. ఇక పిఓకే తమదేనంటూ పాకిస్తాన్ వాదిస్తూ ఉండగా ఆక్సియా చిన్ తమదేనంటూ చైనా వాదిస్తోంది. ఇక త్వరలో కశ్మీర్ పాకిస్తాన్ది అవుతుంది అంటూ ఇటీవలే పాక్ పీఎం ఇటు షరీఫ్ వివాదాస్పద కామెంట్స్ అయితే చేశారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం పాక్ మరియు ఇటు చైనా తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. పిఓకే భారత్ సొత్తు అంటూ మ్యాప్తో బదులు ఇచ్చింది అమెరికా. ఇక ప్రస్తుతం ఈ అంశం అయితే ఒక వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఇక పిఓకేను ఇండియా స్వాధీనం చేసుకుంటే మద్దతుగా నిలుస్తామంటూ కూడా అమెరికా తెలిపింది. ఇక మొదటిసారి పిఓకేను ఇండియాలో భాగంగా అమెరికా అంగీకరించింది.